వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. సో ఈరోజు ప్రాజెక్ట్ ఎంలో మనకు ఇంకొక బెస్ట్ స్టాక్ వచ్చేసి అంటే యాక్చువల్లీ నేనైతే మీకు 500 అబోవ్ రేంజ్ ఉన్న ప్రీమియం ఉన్న స్టాకే చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఇంకా బాగా ఓల్డ్ అంటే లైక్ ఒక 2, 3 ఇయర్స్ ఓల్డ్ కంపెనీనే అని చెప్తున్నాను. బట్ ఈ రోజు నేను సెలెక్ట్ చేసిన కంపెనీ మాత్రం ఎందుకు ఈ కంపెనీ నేను చూస్ చేశానంటే ఈ కంపెనీలోని పాస్ట్ ఒక 3 మంత్స్ నుంచి హ్యూజ్‌గా ఒక ర్యాలీ అయితే జరుగుతుంది. ఈ ర్యాలీ అనేది ఈ ఇయర్ ఎండ్ వరకు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్‌లోని కొంచెం ఈ స్టాక్ అయితే పర్టిక్యులర్‌గా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మీరు 1 మంత్ క్యాండిల్ గనుక చూస్తే 1 మంత్ క్యాండిల్ చూడండి. మార్కెట్ ఒక బిగ్ ఇది జరిగింది. ఓకేనా? అంటే ఎక్కువ లాట్స్ కూడా తీసుకోవద్దు. ఒక 5000 ఈ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఎక్కువ పెట్టుకోవద్దు. 5000 పెట్టుకోండి. సో, మీకైతే ఆహ్, కన్ఫర్మ్‌గా టార్గెట్ అయితే ట్రిగ్గర్ అవుతుంది. ఇదైతే పక్కా. ఓకేనా? సో, ఇది ఎప్పుడు తీసుకుంటారంటే మార్కెట్ అయితే ఏ ఏ లెవెల్ వరకు ఉందో చెప్తాను చూడండి. సో, వన్ డే క్యాండిల్ గనక చూస్తే, వన్ డే క్యాండిల్‌లో ఈ రోజైతే మార్కెట్ అయితే ఒక మంచి బౌన్స్ బ్యాక్ అయింది. రేపు మార్కెట్ ఒక ఫ్లాట్‌గా ఓపెన్ అయినా, లేదు గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయినా, ఈ లెవెల్ అయితే బ్రేక్‌ఔట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అవ్వకుండా మాత్రం ఎంట్రీ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఒక ఒక చూసారా? హైయర్ లో ఫార్మ్ చేసింది. మళ్ళీ హైయర్ హై, మళ్ళీ హైయర్ లో, మళ్ళీ హైయర్ హై ఫార్మ్ చేసింది. ఇక్కడ నుంచి మళ్ళీ హైయర్ లో కూడా అవ్వచ్చు. లో అయ్యి మళ్ళీ హై అవ్వచ్చనమాట. సో, అందుకని నేనేం చెప్తానంటే, ఈ లెవెల్ బ్రేకౌట్ అయిన తర్వాతనే మీరు ఈ స్టాక్‌కి 5000 ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అది కూడా 707 ఈ ఈ ఏదైతే ప్రీమియం ఉందో ఈ లెవెల్ బ్రేకౌట్ అవ్వాల. బ్రేకౌట్ అయితే ఎంట్రీ తీసుకోండి. బావుంటది ఈ స్టాక్ అయితే. మీకు ఎక్కువ పాయింట్ పెట్టుకోవద్దు. 750 పెట్టుకోండి. 750 మీకు కన్ఫర్మ్‌గా రీచ్ అవుద్ది. ఓకేనా? సో, ఇలాంటి స్టాక్స్ నేను మరి ఇంకా మీకు చెప్తూనే ఉంటాను. సో, తిరిగి మళ్ళీ మనం రేపటి స్టాక్‌తో మళ్ళీ మనం కలుద్దాం. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.